డిఫైన్ ఎమిసివిటీ. ఎమిసివిటీ అంటే ఏంటి తెలుసా? రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ ఆఫ్ బాడీ టు ది బ్లాక్ బాడీ అట్ ది సేమ్ టెంపరేచర్. అంటే ఏంటంటే ఈ పాయింట్ కి అర్థం, ఎమిసివిటీ ఏది చెప్తుంది అంటే ఆ బాడీ ఎలా హీట్ ని వదులుతుందో మనకి చెప్తుంది. ఓకేనమ్మా. సో ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ఏ బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీ అంటే ఏంటి? బ్లాక్ బాడీ అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? బ్లాక్ బాడీ అబ్జర్వ్ చేస్తుంది హీట్ ని. ఓకేనమ్మా, దాన్ని బ్లాక్ బాడీ అంటారు. హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ బ్లాక్ షర్ట్ ఇన్ సన్లైట్, అప్పుడు ఏమవుద్ది? హీట్ ఒక్కసారి వేడిగా అయిపోద్ది. ఇట్ బికమ్స్ వెరీ వెరీ హాట్ బికాస్ ఇట్ అబ్జర్వ్స్ ఆల్ హీట్. దాన్ని బ్లాక్ బాడీ అని అంటారు. ఓకేనా. బ్లాక్ బాడీ మీన్స్ బాడీ దట్ టేక్స్ ఆల్ హీట్. ఓకేనమ్మా, డన్. వేడిని మొత్తం తీసుకునే ఒక వస్తువే బ్లాక్ బాడీ అని అంటారు. ఎమిసివిటీ అంటే అర్థం ఏంటి ఇక్కడ? మరి ఎమిసివిటీ అంటే ఏంటి? బాడీ ఎలా హీట్ ని వదులుతుందో చెప్తుంది. ఓకేనమ్మా. ఏమీ లేదు, ఈ పాయింట్ ఎమిసిటీ అంటే అర్థం ఏంటి తెలుసా? సింపుల్. ఎమిసిటీ అంటే ఏది తెలుసమ్మా? బ్లాక్ బాడీ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. బ్లాక్ బాడీకి ఎక్కువ హీట్ ఉంటది, ఎక్కువ హీట్ అనేది ఉంటది. సో కంపేరింగ్ విత్ అదర్ మిగతా ఆబ్జెక్ట్స్ కి తక్కువ హీట్ ఉంటది. అదే ఎమిసివిటీ. ఓకేనమ్మా. అంటే ఎంత హీట్ ఒక ఆబ్జెక్ట్ ఇస్తుంది, బ్లాక్ బాడీ ఏమొచ్చి 10 యూనిట్స్ ఆఫ్ హీట్ ని ఇస్తుంది, నార్మల్ ఆబ్జెక్ట్ 5 యూనిట్స్ ఆఫ్ హీట్ ని ఇస్తుంది. ఓకేనమ్మా, అంతే. ఎమిసివిటీ అంటే ఏంటి? హీట్ గివింగ్ ఎబిలిటీ, దాన్ని ఎమిసివిటీ అంటారు. బ్లాక్ బాడీకి అయితే 10 యూనిట్స్ ఆఫ్ హీట్ ఇస్తుంది, నార్మల్ ఆబ్జెక్ట్స్ కి ఇస్తే 5 యూనిట్స్ ఆఫ్ హీట్ మాత్రం ఇస్తుంది. ఓకేనమ్మా, డన్. ఎమిసివిటీ అంటే ఏంటి? ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక్కొక్క వస్తువు వేడిని ఎంత బాగా విడుదల చేస్తుందో మనకి చూపిస్తుంది.